రాజమౌళి అంటేనే మెగా డైరెక్టర్ అనే ముద్రుంది. రచ్చ మూవీ నుంచి తనకి మెగా సపోర్ట్ ఉందంటారు. కానీ రామ్ చరణ్ తర్వాత మరో మెగా హీరోతో మూవీ తీయలేకపోయాడు. కానీ ఇప్పుడు ఇద్దరు మెగా మొనగాళ్లను బుట్టలో పడేశాడంటున్నారు. ఇంతకీ ఇది నిజమేనా? జస్ట్ వాచ్ ఇట్. సిటీ మార్ తర్వాత సంపత్ నంది సౌండ్ లేదు, సందడి లేదు. కట్ చేస్తే మళ్లీ తను మెగా దర్శకుడు అనిపించుకునే పనిలో పడ్డాడు. సడన్ గా 2 ఆఫర్స్ పట్టేశాడు. నిజానికి చిన్న సినిమాలతో ప్రయోగం చేస్తున్న సంపత్ నందికి రచ్చతో మెగా ఆఫర్ ఇచ్చి తన ఫేటే మార్చేశాడు రామ్ చరణ్. అలా మెగా దర్శకుడిగా మారిన సంపత్ నంది ఆ తర్వాత ఆ జోరుని కంటిన్యూ చేయలేకపోయాడు. రచ్చ హిట్ అయింది, తన మొదటి సినిమా కూడా హిట్ అయింది. ఇక మూడో మూవీ రవితేజతో తీస్తే బెంగాల్ టైగర్ రూపంలో బాక్స్ ఆఫీస్ షేక్ అయింది. ఇలా హ్యాట్రిక్ హిట్స్ ఉన్న తనకి రచ్చ లాంటి బ్లాక్ బస్టర్ ఉన్నా కానీ ఆఫర్ల వరద పెరగలేదు, ఫేటు మారలేదు. గౌతమ్ నంది సిటీ మారంటూ 2 సార్లు గోపీచంద్తో ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకున్న సంపత్ నంది మళ్లీ మెగా కాంపౌండ్లో అడుగుపెట్టాడు. వైష్ణవ్ తేజ్తో ఓ మూవీ ప్లాన్ చేస్తున్నాడు. ఈలోపే తన అన్నతో మరో మూవీని కన్ఫర్మ్ చేసుకున్నాడు. విరూపాక్ష హిట్తో స్వింగ్ లో ఉన్న సాయి తేజ్ ఆ తర్వాత సంపత్ నంది మేకింగ్ లో గోలీ శంకర్ గా లేదంటే గాంజా శంకర్ గా మారబోతున్నాడన్నారు. కానీ దీనికంటే ముందే వైష్ణవ్ తేజ్తో ఓ ప్రాజెక్టు ఓకే అయింది. కానీ సాయి తేజ్ సినిమానే ముందు పట్టాలెక్కేలా కనిపిస్తోంది.